టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ యువజన కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేసి యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట పాత జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారిపై అలానే కాంగ్రెస్ పార్టీపై మునుగోడు ఎలక్షన్ లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి 25 కోట్లు ఇచ్చిందని ఒక తప్పుడు ప్రచారం ఏదైతే చేస్తున్నారో దీన్ని తీవ్రంగా ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ ఖండిస్తుంది. దీనికి నిరసనగా ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదిలాబాద్ బస్టాండ్ ఎదురుగా ఈటెల రాజేందర్ గారి ఫ్లెక్స్ ను దహనం చేయడం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఈటెల రాజేందర్ గారి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే, కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కానీ అర్హత కూడా లేదు. ఎందుకంటే ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో 8 సంవత్సరాలు ఏదైతే ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ పక్కనే ప్రతి కుట్రలో ఏదైతే కాళేశ్వరం కుంభకోణంలో కానీ కుట్రలో కానీ ఈ ఈటెల రాజేందర్ పక్కనే ఉండి ప్రతి దాంట్లో భాగస్వామ్యం ఉన్నాడు. కానీ అదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వచ్చినాక ప్రజల పక్షాన కేసీఆర్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు కొట్లాడి, ప్రజల తరఫున విద్యార్థుల తరఫున కొట్లాడి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిపై ఈటెల రాజేందర్ గారు మాట్లాడి